ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనము. నిజమే కదా, ఫ్యూచర్ గురించి ఎన్నో ఆలోచించుకుంటాం, కానీ మీరు గ్రహించారో లేదో, మనం అనుకున్నవి అనుకున్నట్టు జరగదు. ఏదో ఒక వెలితి కనిపిస్తూనే ఉంటుంది. రేపేం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి రేపటి దినాన ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని దాని గురించి ఆలోచిస్తూ మురిసిపోవద్దు. ఏది జరగాలన్నా దేవునిపై భారం వేయి, ఆయనే చూసుకుంటాడులే అని ఆయనపై నమ్మకం ఉంచు, ఆయన యందే అతిశయించు. ఏమో, ఎవరికి తెలుసు, రేపు భూకంపం వచ్చి మనందరం చచ్చిపోతామేమో, లేకపోతే ప్రపంచ యుద్ధం మొదలైపోయి మన మీద బాంబుల వర్షం కురవచ్చేమో, ఎవరికి తెలుసు. కాబట్టి ఏం జరిగినా సరే మనం దేవునిపై ఆనుకుంటే మిగతాదంతా ఆయనే చూసుకుంటారు. మన అతిశయం రేపటి దినాన్ని గూర్చి కాదు, కానీ రేపటి దినాన్ని కూడా శాసించగల ప్రభువుపైనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.